గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అగో ఇడగుకున్నావు నీకోసం గల్లీల పొంటి దేవులాడి అలసిపోయినాం. అవుగాని రాత్రి జరిగిన ఇంతడానికి దోస్తులు మర్చిపోతావు. ఏ నీకు తెలియదే, పులేసు వంటి పోరి కూడా పోడ ముట్టగానే పిల్లయిపోద్ది. లొల్లి పెట్టకండి. పెట్టంగాని ఓ మాట చెప్తావు ఏంటి? రాత్రి గట్ల మళ్ళీ వచ్చిందా? యాడికి? కల్లోకి వస్తే మళ్ళీ పెట్టుంటాడు. వద్దు ప్రేమలో పడ్డావు, ఇంకెందుకు ఆలస్యం, పొయ్యి అడుగు. పైగా ఇలా పట్నం పోతుందంట. హలో హల్వారాణి, పక్కన కోతి మూక లేకుండా రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావే, పోట్లాడానిక? లే, మాట్లానికి ఇదేనా పట్నం పోతున్నావు ఎరికైనది. పోకుండా ఇక్కడే పాన్ షాప్ పెట్టుకుని సెటిల్ అవ్వమంటావా? అబ్బా గట్లా ఉరుకుతున్నావు ఏంటి? ఒక్క మాట అడుగుతా, ఏమనుకోవు కదా? వారిని, నీకు సిగ్గుపట్టం కూడా వచ్చే. ఏంటో చెప్పు. నేను మంచిగుంటానా? మంచిగుంటవే. నువ్వు అంటే మా ఆయన అడుగుతా. ఏమని? నన్ను మనవాడమని. నిజంగానా? అవు, నువ్వు నన్ను మనవాడితే మా అయ్య నీకు 100 గొర్రెలు 50 బర్రెలు ఇస్తాడు. ఆనక ఆ గొర్రెల్ని బర్రెల్ని మేపుకుంటూ మనం పొలం గట్ల మీద ఏం చక్క ఎంకి నాయుడు బావలాగా హ్యాపీగా సంసారం చేసుకోవచ్చు. మస్తుగా ఉంటది. చెప్పకింకా. మా ఆయన తీసుకొస్తా. ఆగో, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఆహా, ఎడం చెవిలో పువ్వు, కుడి చెవికి పోగుతో వెర్రి వెంగళప టైపులో ఉన్నానా? గట్లా అంటావు? అంటావు కాదే, నువ్వు పెద్ద తంటవి. అసలు నీ మెళ్ళో తాళి కడతానని ఎలా అనుకున్నావు? మైసమ్ మీద ఒట్టు, నేను నీ మీద మనసు పడినా. నేను పడలేదుగా. నాకేం తక్కువ? నేనెంత ఎక్కువో తెలుసుంటే నువ్వెంత తక్కువో తెలిసేది. పొట్ట చింపితే ఒక్క అక్షరం ముక్క లేని దానివి, గొర్రెల్ని బర్రెల్ని కాపలా కాసుకుంటూ బ్రతికేదానివి నువ్వు నాకు పెళ్ళానవుతావా? ఎర్ర బస్సు ఎక్కే స్థాయి నుంచి ఎకాఎకి ఆకాశంలో ఎగిరే విమానం ఎక్కేద్దామని ప్లాన్ వేసావా? అందుకేనా ఇంతకాలం నన్ను రాసుకుంటూ పూసుకుంటూ తిరిగింది. చూడు, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకుండా ఊళ్ళో గంతకు దగ్గ బొంతగాడెవడైనా దొరుకుతాడు, వాణ్ణి కట్టుకో. గట్ల పిచ్చి పొర్లకు నెడుతావేంది? గట్ల బేజ్జైతే ఊకుంటావా? ఇష్టం లేదని చెప్పిండు కదా. గట్ల చెప్పనీకి నీకేం తక్కువైందని? చూడు, పట్నం మంతానికి రాదు, కూద్మనం పట్నం పోవాలే. జరను విచారిస్తే జారు, గా పట్నం పోవడం నీకెట్ల దక్కడో నేను చూస్తా. అట్లనా? ఇక చూసుకోమల్లా. ఏమైంది కళావతి, ఏమైంది? సురేష్ నన్ను పాడు చేసిండు. వండర్ఫుల్. సిగ్గు శరం లేని ఓ ఆడపిల్ల లంగా జాకెట్లు చింపుకుని 10 మందిలోకి వచ్చి తనను నేను పాడు చేశాను అంటే మీరు నమ్మడం, నన్ను పంచాయతీకి పిలిపించడం. ఎవర్రా నన్ను దోషిగా నిలిచేయడానికి? మీరెవర్రా? ఈ గ్రామ పంచాయతీ పెద్దలం. మీ పెద్దరికం ఏమైనా ఉంటే మీ ఊరి వెర్రి గొర్రెజన దగ్గర చూపించుకోండి, అంతేగాని నా దగ్గర కాదు. కావాలనుకుంటే మీ ఊరిని, మీ పంచాయతీని ప్లాటు లెక్కన కొనగలే దమ్మున్న కోటీశ్వరుని. పొట్ట చింపితే అక్షర ముక్కలేని మీరు పెద్దలు, ఇదో పంచాయతీ. ఆగో, నువ్వు తప్పు చేయలేని తేలిదాగా గిడ నుంచి కదలికి లేదు. అలా అని శాసించడానికి మీరెవరు? చట్టానికి అధిపతులా లేక సుప్రీంకోర్టు జడ్జీలా? నేను తప్పు చేసుంటే ప్రశ్నించాల్సింది మీరు కాదు, పోలీసులు. నిజంగా మానభంగం జరిగుంటే నిర్ణయించాల్సింది మీరు కాదు, గవర్నమెంట్ డాక్టర్. మీ పిచ్చి పిచ్చి వాగుళ్ళకి తలాడించాల్సిన అవసరం నాకు లేదు. నే వెళుతున్నా, ఎవరు అడ్డుపడతారో చూస్తాను. ఆపండి, జరగండి. అదయ్యా, కళావతి చెప్పింది అబద్ధం. సురేష్ బాబు నిన్న రాత్రి కళావతి కాడ లేడు.
నీకెట్టా తెలుసు బుజ్జవా? చెప్పు బుజ్జవా, నీ దోస్తు కళావతి బతుక్కి మన ఊరి ఇజ్జత్కి సవాల్ చెప్పు. ఎట్లా చెబుతా అది పటేల్ దొరా? గిటు చూస్తే దోస్త్, గటు చూస్తే మనసు పడ్డ లొల్లి చేయకు నాగమణి. చెప్పు, రాత్రి గీ పట్నం దొర యాడున్నాడు? నీ తానున్నాడా? ఓ కళావతి నన్ను చెడగొట్టాడనంటుంది, నాగమణి ఆ టైంకు నా తాళ ఉన్నాడంటుంది. నిజం తేలాలంటే టైం కావాలే. విచారణ రేపు చేద్దాం. ముత్యాలు, నువ్వు చెప్పమన్నట్టే చెప్పినా, నువ్వు చెయ్యమన్నట్టే చేసినా, రేపు ఊర్లో అది నిజం కాదని తెలిస్తే నేను బతక. మనకి ఆస్తొద్దు, మనం బతుకుంటే చాలు. మనం పట్నం పోదాం ముత్యాలు, మనం పట్నం వెళ్ళిపోదాం ముత్యాలు. పోదాం. నీ బతుకుని అడ్డం పెట్టుకుని ఆన్ని చావకూడదామనుకున్నా, కానీ ఇప్పుడు నీ చావుతోని ఆని బతుకుని రేపు పంచాయతీ తనం నువ్వు ఉండవే, నీ డెడ్ బాడీ ఉంటది. నిన్ను రేప్ చేసి ఆడు హత్య చేసిండని మందిని నమ్మిస్తానే, హత్య చేసినట్టు ఆనికి ఉరి శిక్ష ఇస్తానే. జయిస్తా. కళావతి ఏమైంది? కనబడ్డంలే. అంటే నిన్న పంచాయతీలో అబద్ధం చెప్పిందన్నమాట. అందుకే ముఖజ్జల్లక ఊరి నుంచి పారిపోయింది. గసుంటప్పుడు నాగమని చెప్పిందే నిజం. అవు ఏంటి అవు? నిన్న ఇది ఆలస్యంగా వచ్చింది గనక దాన్ని పెళ్లి చేసుకోమన్నావు. ఇవాళ అది రాలేదు గనక దీన్ని అంటకట్టాలని చూస్తున్నావా? అంటగట్టడం కాదు, లగ్గమాడాలే. పెళ్లి కాని నాగమణితోటి కలిసి తిరిగి చెప్పపెట్టకుండా ఉరుకుదామనుకున్నావు. మరి దాని బతికేం కావాలి? అంటే ఇది చెప్పింది నిజమని నమ్ముతున్నారా? అవును, మా నాగమణి నిజమైతే తప్ప నోరు ఇప్పదు. అబద్ధమాడిందంటే ఊరు ఒప్పదు. మా నాగమణిని నువ్వు లగ్గమాడాల్సిందే. నేను వరప్రసాదరావు మాట్లాడుతున్నాను. చెప్పండి. ఐసి ఉండండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. భాస్కర్, సురేష్ విలేజ్లో ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నట్ట. మనం వెంటనే బయలుదేరండి. మా తమ్ముడు ఎక్కడ? భాస్కర్, వెయిట్. నేను అమ్మాయిని చూడాలి. మీ కొడుకు లోపలున్నాడు, జరపోయి ముందు సంజాయించుకో. నేను అమ్మాయితో మాట్లాడాలి. చూడమ్మా, నాకు నా కొడుకు గురించి బాగా తెలుసు. వాడు అల్లరి పెడతాడు, అబద్ధాలు చెప్పడు. కానీ మనిషినన్న విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోడు. నీకు వాడికి నిజంగానే సంబంధం ఉందా? లేదు, కానీ నేనైతే నీ కొడుకుని ఇష్టపడినా, ఆయన కాపానికి ముందుకు పోయినా, నింద నా నెత్తి మీద వేసుకున్నా. అంతే, ఇదంతా నేను ఆడిచి నాటుకుంటుండు, లొల్లు పెట్టిండు. నిజాన్ని ఇంత నిర్భయంగా చెప్పావు. ఇప్పుడు నేను నీకు అన్యాయం చేసి మా అబ్బాయిని తీసుకువెడితే? అన్యాయం చేసేటోళ్ళైతే గంత దూరంలో ఉన్న మీ అసలు గొప్పోళ్ళు గేడదాకా రారు దొరా. పైసలున్నోళ్ళు కాబట్టి పోలీసులు పంపించి మీ కొడుకును గుంజుకుపోతారు. మరి డబ్బు అంత శక్తి గలదని తెలిసి నా కొడుకు మీద ఆశలెందుకు పెంచుకున్నావు? పెంచుకున్నది ఉన్నోడని తెలిసినాక కాదోరా, మనసు పడ్డా అని నాకు అనిపించినాక. మనసు పడ్డావు. అందుకేనా ఈ ఊరు నీది కాబట్టి, ఇక్కడ పంచాయతీ పెద్దలు నీ వాళ్ళు కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి
వాళ్ళను రెచ్చగొట్టి నా కొడుకుతో పెళ్లికి సిద్ధమయ్యా. ఇంటికొచ్చిన పెద్ద మనిషిని ఇజ్జత్ ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పిండ్రు. నేను మనసు పడ్డం తప్పైతే చెప్పండి, ఒప్పుకుంటా. అంతేగాని పసార్దాల్లాగా లెక్క కట్టి మాట్లాడకండ్రి. ఈ నాగమణి అవ్వంటే తప్ప ఈ ఊరు గాని ఈ ఊరు పెద్ద మనుషులు గాని నా పెళ్లి చేయలేరు. పదండ్రి. ఎక్కడికి? పంచాయతీ పెద్దల కాడికి. నేను చెప్పిన అబద్ధం అని చెప్పి నీ కొడుకు నీకే అప్పచెప్తా. అక్కర్లేదు, ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. ఇది అన్యాయం డాడీ. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది. కుదరకపోయేసరికి నన్ను ట్రాప్లో ఇరికించి తనే నన్ను రక్షించినట్టు నాటకవాడి ఇప్పుడు తన పంత నెగ్గించుకోవాలని చూస్తోంది. అలాంటి అబద్ధాల కోరిని చీట్ని మీరందరూ క్షమించినా నేను క్షమించను. తన్ని పెళ్లి చేసుకోవడం మాత్రం ఇంపాసిబుల్. నిజమేరా, ఆ అమ్మాయి అబద్ధాలే ఆడింది. ఎందుకు? నిన్ను చిక్కుల్లో నుంచి బయటపడేయటానికి, దాని ద్వారా అందరి ముందు మన మాన మర్యాదలు కాపాడడానికి. ఆ అమ్మాయి గనక నోరు మూసుకునుంటే ఈ పాటికి జైల్లో చువ్వలు లెక్క పెట్టేవాడివి నువ్వు. దాన్ని కట్టుకుని కాపురం చేయడం కంటే జైలుకి వెళ్ళడమే బెటర్. వెడతావురా, నువ్వు జైలుకి వెడతావు. నా పరువు ప్రతిష్టలు మట్టి కొట్టుకుపోవటానికి ఎంత దూరమైనా వెడతావు. నువ్వు జైలుకి వెళ్ళగానే ఫలానా వరప్రసాదరావు కొడుకు బలాత్కార నేరం కింద జైలు పాలయ్యాడన్న వార్త పేపర్లో ఆంధ్రదేశం అంతా చదువుతుంది. ఆ అవమానాన్ని భరించలేక వరప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త కూడా మరుసటి రోజు పేపర్లో చదువుతారు. అదే నువ్వు కోరుకుంటే, నాకంటే నీ పంతమే నీకు ముఖ్యం అనుకుంటే వెళ్ళరా, జైలుకే వెళ్ళు. ఐ హేట్ ఇట్. అది కాదు డాడీ. అన్నయ్య గారు నా మాట విను. ఒక కంట్రీ గర్ల్ కోసం జైలుకు వెళ్ళి కూర్చుంటావా? నో. దాన్ని కట్టుకున్నా గానీ బయటకు నెట్టడం ఎంతసేపు రా. మన పని వాళ్ళలో ఇంకొకటి చేరిందనుకుని సరిపెట్టుకో. ఇప్పటికూ అను, ఆ తర్వాత నేను చూసుకుంటాను.